హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి బొటిక్ అండ్ శారీ సెంటర్ నుంచి అండి. ఈరోజు వచ్చేసి మీకు డిఫరెంట్ వీడియో అయితే చేస్తున్నానండి. ఎప్పుడులాగా శారీస్ డిజైన్ ప్యాటర్న్ బ్లౌజెసే కాకుండా ఇవాళ డిఫరెంట్గా మనం ఫస్ట్ టైం స్టిచ్ చేశానండి బ్లౌజు. అదేంటంటే ఇప్పుడు ఎక్కువ టైలర్స్ బొటిక్లో కానీ అన్నిట్లో యూస్ చేసేది లైక్రా క్లాత్తో యూస్ చేసి ఎంత పల్చటి బ్లౌజెస్ అయినా స్టిఫ్గా కుట్టేలాగా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇదైతే కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది కానీ అండి చాలా బాగా అనిపించింది నాకు కూడా. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి. ఫస్ట్ శారీ చూపిస్తానండి. శారీ అయితే ఇదిగోండి చూడండి, ఇలాగ ట్రాన్స్పరెంట్ అండ్ లైట్ వెయిట్గా ఉంది. ఇదిగోండి, అంటే మరీ ట్రాన్స్పరెంట్ కాదు. మనం సిల్క్ చీరలు అయితే ఐడియా ఉంటుంది కదా. చూడండి శారీ వచ్చేసి ఎంత ఇదిగా ఉందో పల్చగా. ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం అయితే చాలా కష్టం అవుతుందండి. నేను వచ్చేసి ఈ శారీ బ్లౌజ్కి ఇప్పుడు లైక్రా క్లాత్ అయితే యూస్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇట్లా సింపుల్ డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి నాదే బ్లౌజ్ ట్రై చేశానండి. ఇలాగా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్ అయితే కొంచెం మందం వచ్చిందండి. వస్తాం చూడండి, ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ వచ్చిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడా కూడా ఒక ముడత కానీ ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చిందండి. ఇలాంటి క్లాత్లు మామూలుగా అయితే స్టిచ్చింగ్ చేస్తాం చాలా కష్టమవుతుందండి. అలాంటిది లైక్రా క్లాత్ యూస్ చేసేసి నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఎక్కడ ఒక ముడత కానీ ఏమీ రాలేదండి. అలాగే నేను ఫస్ట్ టైం యూస్ చేశాను కాబట్టి కొంచెం మందపాటిగా లైక్రా క్లాత్ అయితే యూస్ చేశానండి. ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి. అసలు లైక్రా క్లాత్ అంటే ఏంటంటే ఇట్లా ఉంటుందండి. సూట్స్కి ఎక్కువ యూస్ చేస్తారు. ఇప్పుడు మనకి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ కావాలనుకుంటే బ్లౌజెస్కి ఇదైతే యూస్ చేస్తున్నారండి. ఇందులో వచ్చేసి వైట్ బ్లాక్ కలర్స్ 2 కలర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి వైట్ కలర్ లైక్రా క్లాత్ అండి. చూడండి దీనికి ఇలా ఉంటుంది. ఇది బబుల్స్ ఉంది చూసారా. ఇది ఒరిజినల్ క్లాత్కి రివర్స్ సైడ్ ఇది వేసి ఇలాగా ఐరన్ చేయాలండి, ప్రెస్ చేయాలి. ఇది స్మూత్గా ఉండే పార్ట్ పైన రావాలి. ఇది బబుల్స్ ఉన్న పార్ట్ వచ్చేసి కింద పక్కన రావాలండి. ఇలాగ యూస్ చేశాను. ఇదైతే కొంచెం మందం ఉందండి క్లాత్. నేను ఇదే క్లాత్తో ఇందులోనే బ్లాక్ కలర్ యూస్ చేసి అయితే చేశాను. ఆ బ్లౌజ్ని ఇందాక చూపించాను మీకు బ్లౌజ్ని. నేను ఇది కొంచెం అంటే కొంచెం ఇది పల్సని క్లాత్ యూస్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. వాష్ చేస్తే బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే చూడటానికి చాలా బాగుంది. కానీ కొంచెం మందం వచ్చిన వలన ఎంతకంటే పల్సగా దొరుకుతుందని నేను ఆన్లైన్లో అయితే తెప్పించానండి. ఇంకా ట్రై చేయలేదు. ట్రై చేసిన తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇది కొంచెం పల్సగా వచ్చిందండి. క్లాత్ మీడియం రేంజ్లో ఉంది. ఇందులో 3 క్వాలిటీస్ ఉంటాయి. ఇది సెకండ్ క్వాలిటీ. ఇదిగోండి ఇలా బబుల్స్ వచ్చింది. మన ఒరిజినల్ క్లాత్కి రివర్స్ సైడ్ అయితే పెట్టి ఐరన్ చేసి మామూలుగా తర్వాత లైనింగ్ కూడా వేసి స్టిచ్చింగ్ చేయాలండి. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. ఇంకా వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఆన్లైన్లో మనకు తక్కువ ప్రైజే పడిందండి. వాష్ చేసినా కానీ ఐరన్ది ఊడదని అయితే చెప్పారు. నేను అందుకే ట్రై చేశాను. ఇంకా ఇది కూడా ట్రై చేసిన తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. లైక్రా క్లాత్ అండి. ఇది ఐరన్ చేస్తే మామూలు క్లాత్కి స్టిఫ్ అవుద్ది. వాష్ చేసినా కానీ ఊడదు. అలాగే ఇంకో బ్లౌజ్కి కూడా ట్రై చేసిన తర్వాత నేను చెప్తాను. ఇదైతే ఆన్లైన్లో మనకు తక్కువ రేట్ పడిందండి. ఇది క్లాత్ వచ్చేసి మీటర్ 120 నుంచి 150 వరకు పడుతుందండి ఇది. అందుకని మనం బ్లౌజ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రానే తీసుకోవాలి. మన ఓన్ పర్పస్ అయితే ఓకే కానివ్వండి, కస్టమర్స్ అందరూ అంత ఇవ్వరు కాబట్టి అమౌంట్ చూసి స్టిచ్ చేసుకోవాలండి. ఇది అయితే నాకు చాలా బ్లౌజ్ బాగా నచ్చిందండి. ఫిట్టింగ్ కూడా వేసుకుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఎవరన్నా ఇలా లైక్రా క్లాత్ యూస్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.